సాధారణంగా ఎండాకాలంలో కానీ, ఏ కాలంలో అయినా గానీ సన్ స్క్రీన్ అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. బట్ భారత్‌లో ఆల్‌మోస్ట్ కేవలం 15% మందే వాడుతున్నారని జెప్పేసి కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. సో, సన్ స్క్రీన్ యొక్క ప్రాధాన్యత ఏంటి? అసలు సన్ స్క్రీన్‌ని ఎలా ఎంపిక చేసుకోవాలి? ఒకటి ఈ మధ్యన డెఫినెట్‌లీ అవేర్‌నెస్ పెరుగుతోందండి సన్ స్క్రీన్ గురించి. సో, చాలా వరకు ఐ హోప్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఇంకా వాడకం అనేది పెరుగుతుంది. సో, మనకి సన్ స్క్రీన్ వచ్చేసి వెస్టర్న్ కంట్రీస్‌లో సన్ స్క్రీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ వైట్ స్కిన్‌కి ఎక్కువ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మెలనోమా కావచ్చు, లేదంటే బేసిల్ సెల్ కార్సినోమా కావచ్చు. సో, ఈ క్యాన్సర్‌ని ఆపడం కోసం వాళ్ళకి సన్ స్క్రీన్ మ్యాండేటరీ. వేరస్ మన స్కిన్‌కి మనం సన్ స్క్రీన్ వాడాల్సింది అలాంటి మేజర్ ఇష్యూస్‌ని అవాయిడ్ చేసుకోవడానికి కాదు. బట్ ఈ ఎండ వల్ల మన స్కిన్ అనేది త్వరగా ముడతలు పడడం, పిగ్మెంటేషన్ రావడం, ఏజింగ్‌కి గురవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో, ఇవి మనం ముందర నుంచే సన్ స్క్రీన్ అలవాటు చేసుకొని రెగ్యులర్‌గా వాడుకుంటే మన ఏజింగ్ అనేది కొంచెం స్లో చేసుకోవచ్చు. సో, మన ఇండియన్ స్కిన్‌కి సన్ స్క్రీన్ అవసరం అనేది మెయిన్‌లీ ఏజింగ్‌ని, పిగ్మెంటేషన్‌ని, ట్యాన్‌ని తగ్గించుకోవడానికి. బట్ నాట్ టు అవాయిడ్ క్యాన్సర్స్ అట్లా కాదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.